తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి, పెన్షనర్లకి గుడ్ న్యూస్ చెప్తా ఉంది. జీవిత బీమా కింద 1,20,00,000 రూపాయలు అందించే విధంగా ప్రణాళిక అయితే సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. వారి యొక్క భద్రత పెంచే విధంగా భద్రతకి ప్రాధాన్యతమిస్తూ ఎలాంటి ప్రీమియర్ భారం లేకుండా భారీగా ఆర్థిక రక్షణ కల్పించేందుకు సరికొత్త పథకం తీసుకొస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ బీమా వర్తిస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రమాద శాతు ఎవరైనా మరణించినా కానీ, లేకుంటే సాధారణ మరణమైనా కానీ వాళ్ళకి 1,20,00,000 రూపాయలు అందించే విధంగా ప్రభుత్వం అయితే కసరత్తు కూడా చేస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ పథకం ఈ నెల 25వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ఆర్థిక శాఖ నుండి కూడా క్లియరెన్స్ తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల భద్రత పెంచే విధంగా, వాళ్ళకి జీవితంలో భరోసా కలిగించే విధంగా ఈ యొక్క పథకం ఉండబోతుందన్నట్టు కూడా తెలుస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదైనా ప్రమాదశాత్తు ఏదైనా మరణించినా కానీ, లేకుంటే ఏదైతే సహజ మరణమైనా కానీ వాళ్ళకి 1,20,00,000 రూపాయల బీమా పరిహారం కుటుంబానికి అందించే విధంగా మరి కొత్త పథకాన్ని అయితే తీసుకురాబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ స్కీమ్ కింద లబ్ధి పొందే ప్రతి ఒక్కరి పేరు కూడా ఇటు ప్రభుత్వం కూడా నివేదిక తయారు చేసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, పెన్షనర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు అర్హులు అన్నట్టు కూడా తెలుస్తూ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించి బ్యాంకుల నుండి కూడా ఎంఓయూ కుదిరించుకొని, దీంతోపాటు మధ్యంతలో ఎవరు లేకుండా, అంటే లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే నేరుగా అకౌంట్లో చేకూర్చే విధంగా, అంటే నేరుగా ఎవరైతే వాళ్ళు ఎంప్లాయీ సంబంధించిన బీమా ఏదైతే డబ్బులు ఉంటాయో వాళ్ళ కుటుంబ సభ్యుల అకౌంట్లో పడే విధంగా, మళ్ళీ మధ్యంతరంగా అటు బ్యాంకులు కానీ, లేకుంటే థర్డ్ పార్టీ కానీ అలా ఉండకుండా నేరుగా ఏదైతే లబ్ధిదారులు పొందే వాళ్ళ అకౌంట్లో చేసే విధంగా మరి ఒక క్రియాశీలకమైన పథకం అని కూడా చెప్పుకోవచ్చు. ఒక చాలా గొప్ప పథకం అని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. పెన్షన్ కొంత ఇబ్బంది అవుతూ ఉంది. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవ్వట్లేదు. అవి కూడా కొంత లేట్ అవుతూ ఉన్నాయి. వాటిని కూడా పట్టించుకోవాలని కూడా చాలా విధాలుగా వాళ్ళ విన్నపాలు అయితే వింటూనే ఉన్నాము. అయితే వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళందరికీ కూడా 1,20,00,000 రూపాయల బీమా పరిహారం కింద అందిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వాటికి సంబంధించి కూడా క్రియాశీలకంగా ప్రభుత్వం అయితే ఒక అడుగు ముందుకేసిందని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళందరికీ కూడా కొంత భరోసా కలిగించే విధంగా, ఎవరికైతే ఇబ్బంది కలగకుండా, వాళ్ళ కుటుంబం భారంగా కాకుండా, వాళ్ళ కుటుంబం ఏదైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా వాళ్ళ మరణం అనంతరం కూడా ఆ కుటుంబానికి కొంత ప్రభుత్వం అండగా ఉండే విధంగా చర్యలు అయితే చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఆ కుటుంబానికి 1,20,00,000 రూపాయలు అందించే విధంగా, జీవిత బీమా ఇచ్చే విధంగా, ఎటువంటి ఆర్థికపరమైన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఇబ్బంది కలగకుండా నేరుగా అకౌంట్లో చేకూర్చే విధంగా ఇటు ప్రభుత్వం అయితే కొంత చర్యలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వాటిపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంది. కాకుంటే ప్రభుత్వం అయితే వాళ్ళకి ఆ బీమా ఇవ్వడానికి అయితే ముందుకు వస్తూ ఉంది. ఈ నెల 25వ తారీఖు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది.